RTI Live News. Ask for right. కొమరంభీ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్ లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బొజ్జల రమేష్ బాబు మాపై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని ప్రెస్ మీట్ లో కారం నానయ్య బొడ్డు తిరుపతి అన్నారు. కారం నానయ్య మాట్లాడుతూ నేను వ్యవసాయ కౌలుదారుణ్ణి, బొడ్డు తిరుపతికి చెందిన వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నానని అన్నారు. నాపై రిటైర్డ్ టీచర్ బొజ్జల రమేష్ బాబు అసత్య ఆరోపణలు చేస్తూ అవమానపరుస్తున్నారని అన్నారు. ఆ డబ్బులు తీసుకుని ఇప్పటి వరకు నా పేరు రిజిస్ట్రేషన్ చేయలేదని అన్నారు. వజ్జల రమేష్ బాబు అసత్య ఆరోపణలను మీడియా సమావేశంలో ఖండించిన బొడ్డు తిరుపతి. 2010 నుండి ఇప్పటి వరకు లేని మొన్న 2 సంవత్సరాల నుండి ఈ రైతు మా భూమి అని చెప్పేసి మా రైతులను బెదిరియడము, వాళ్ళని భయభ్రాంతులు చేయడం, వాళ్ళ పంట నష్టపరచడము. ఇప్పుడు కార్యంగాని చేస్తేనేమో ఉష్క కొడితే వీళ్ళు సంబంధిత అధికారులు MRO కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ రాతపూర్వకంగా ఇవ్వచ్చు. లీగల్ గా ఈయన ఎవరు చెప్పడం, రాతపూర్వకంగా ఇచ్చి ఈయన మీద డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పి, మరి డిపార్ట్మెంట్ వాళ్ళు గిట్ట ఈయన దగ్గర కుమ్మక్క ఏమన్నా ఈయన ఉష్క కొడితే వాళ్ళు ఊరుకుంటుండ్రా? అక్కడ చూడండి, మరి మీరు ఉష్క కొడుతుండా ఏం కొడుతుంది. మేము పత్తి పంట వేసుకున్నాం, అందులో వీళ్ళు ప్రమాణం చేస్తే ఆ 3 ఎకరాల 10 సెంట్లకు నేను వీళ్ళ జోలికి రాను. నా 3 ఎకరాల 10 సెంట్లు మాత్రమే నేను నా ఆధీనంలో ఉంచుకుంటాను. నా పేరు కారం నానయ్య. మొన్న 3 రోజుల క్రితము వజ్జల రమేష్ బాబు అనే అతను నా పైన అసత్యపు ఆరోపణలు చేసిండు. కబ్జా చేస్తుండు, భూమి మా తాతల నాటి భూమి కబ్జా చేస్తుండని ఆరోపణలు చేసిండు. ఇసుక లారీలతో కొడుతున్నాడని, చంపుతానని బెదిరిస్తున్నాడని అసత్యపు ఆరోపణలు చేసిండు. నేను బొడ్డు తిరుపతి గారు అనే అతని దగ్గర కౌలుకు తీసుకొని పత్తి వేసి పంట వేసుకున్నాను. నన్ను చాలాసార్లు వచ్చి ఈ పంట చేయకు, నువ్వు ఇది భూమి మాది అని 2-3 సార్లు బెదిరించడం జరిగింది. నన్ను చేస్తే అనవసరంగా నిన్ను కేసులలో ఇరికిస్తాము అని బెదిరించడం జరిగింది ఇంతకుముందు. ఇప్పుడు నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడని ఆయన అసత్యపు ఆరోపణలు చేస్తుండు. ఇసుక లారీలతోటి ఇసుక కొడుతున్నాడని మొన్న ఆరోపణలు చేసిండు. ఇసుక లారీల కోసం భూమి అడిగితే ఇవ్వలేదని ఆయన 3 ఎకరాలు కబ్జా. నేను ఎటువంటి భూమి కబ్జా చేయలేదు. నేను కౌలుకు తీసుకున్నాను, పంట వేసుకున్నాను, వ్యవసాయం చేసుకుంటున్నాను. ఆయనకు ఇసుక లారీలతో కొడితే ప్రభుత్వ అధికారులకు ఆయన కంప్లైంట్ చేయొచ్చు, రాతపూర్వకంగా రాసియచ్చు. నాకు ఒక విషయం తెలియక చెప్తున్నాను. ఆయన రిటైర్డ్ టీచరు, ఉపాధ్యాయుడు, చదువుకున్న వ్యక్తి. ఈ అసత్యపు ఆరోపణలు చేయకుండా నేను ఇసుక లారీలతో ఇసుక కొడితే ఆయన రాతపూర్వకంగా రాసి సంబంధిత అధికారులకు కంప్లైంట్ చేయొచ్చు. నా మీద నన్ను రాజకీయంగా దెబ్బతీయడం కోసము ఆయన అనవసరంగా నా పైన అసత్యపు ఆరోపణలు చేసి ఆరోపణలు చేసి నన్ను రాజకీయంగా దెబ్బతీయడం కోసము ఆయన అసత్యపు ఆరోపణలు చేస్తున్నాడు. నేను ఎటువంటి ఇసుక లారీలు కానీ ఎప్పుడైనా మీరు ఎంక్వైరీకి వెళ్ళచ్చు. అందులో లారీలు తిరిగినాయి కనిపిస్తాయి, ఏం తిరిగినాయి కనిపిస్తాయి, ఇసుక తవ్వింది కూడా కనిపిస్తుంది, ఏమైనా కనిపిస్తుంది. ఇసుక అక్కడికి వెళ్ళి ఆయన అనవసరంగా ఇసుక తరలించడం కోసం నన్ను చంపుతానని బెదిరిస్తాడు. నా భూమి కబ్జా చేసిండని నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తాడు ఆయన. ఇది అసత్య ప్రచార ఆరోపణలు చేస్తే ఇంకోసారి ఆయన మర్యాద పూర్వకంగా చెప్తున్నాము, ఇట్లాంటి అసత్య ఆరోపణలు చేస్తే బాగుండదని చెప్తున్నాము. నాకు తెలిసి రిటైర్డ్ అయిపోయాడు, కొంచెం ముసలాయన అయిపోయాడు. ఆయనకు మతి స్థీమతం కూడా అయిపోయింది అనుకుంటాను నాకు తెలిసి. ఆయన మతి స్థీమతం ఉంటే ఇలాంటి ఆరోపణలు చేయడు, రాసిస్తాడు ఏదైనా అధికారులకు.